నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు సమాచార హక్కు వికాస సమితి క్యాలెండర్ ఆవిష్కరణ సమాచార హక్కు చట్టం వినియోగించుకోవాలన్న అధ్యక్షులు V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కార్యక్రమంలో పాల్గొన్న V3 న్యూస్ చైర్మన్ కాచం అనకాపల్లి కార్పొరేటర్లతో సమావేశమైన మేయర్ సమస్యలు అడిగి తెలుసుకున్న వెంకటకుమారి ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ఆందోళన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్ చూస్తే సమాచార హక్కు వికాస సమితి క్యాలెండర్ను సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రమాద కృష్ణారెడ్డి గౌరవ అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్తా అన్నారు ప్రజలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు సమితి జిల్లా అధ్యక్షుడు గుంటకల్ల ముకుందరెడ్డి నాయకులు ఉన్నం సత్యనారాయణ నియోజకవర్గ అధ్యక్షులు రామకృష్ణ పట్టణ అధ్యక్షులు బోరా వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి నాయకులు ఎరుకల సైదులుగౌడ్ బచ్చు పురుషోత్తం నూతన్కల్ మండల అధ్యక్షులు ఏర్పుల నరేష్ గుత్తా సోమిరెడ్డి తుంగతుర్తి మండలం అధ్యక్షులు చిట్టిపాక సురేందర్ చివంల మండల అధ్యక్షులు మద్ది సైదిరెడ్డి పాల్గొన్నారు సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు V3 న్యూస్ సమాజంలో సమానత్వం కొరకు ప్రజలలో స్పష్టమైన మార్పు తేవడానికి నిజాయితీ కలిగిన వార్తలను అందించాలని మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జగదీష్ రెడ్డి అభిలాషించారు ఉద్యమ సహచరుడు ఉమ్మడి నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దిన గరుడు మంత్రి జగదీష్ రెడ్డి అని కాచం సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో V3 న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పుట్టా రాంబాబు గౌడ్ రిపోర్టర్స్ కళ్యాణ్ రంజిత్ పెద్దబాబు టీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి 28వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ యువజన నాయకులు శబరి బైరు వెంకన్న గౌడ్ బైరు దుర్గయ్య గౌడ్ కెక్కిరిని నాగయ్య గౌడ్ పాల్గొన్నారు ఇక అనకాపల్లి జీవీఎంసీ కార్పొరేటర్లతో మేయర్ గొలగాని వెంకటకుమారి కమిషనర్ లక్ష్మీషా కాఫీ విత్ కార్పొరేటర్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు కార్పొరేటర్లతో సమావేశమవడమే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వారు చెప్పారు తర్వాత కార్పొరేటర్లు జాజుల రమేష్ ప్రసన్న మందపాటి జానీ సునీతలు కమిషనర్ మేయర్లను సత్కరించారు అనకాపల్లి జీవీఎంసీ కార్పొరేటర్లతో మేయర్ గొలగాని వెంకటకుమారి కమిషనర్ లక్ష్మీషా కాఫీ విత్ కార్పొరేటర్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు కార్పొరేటర్లతో సమావేశమవడమే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వారు తెలిపారు తర్వాత కార్పొరేటర్లు జాజుల రమేష్ ప్రసన్న మందపాటి జానీ సునీతలు కమిషనర్ మేయర్లను సత్కరించారు
జోన్లో కాఫీ కార్పొరేటర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దీనికి కౌన్సిల్, కార్పొరేషన్, మేయర్ గారు అందరూ అధికారులందరూ వచ్చి ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్తో 1-to-1 కూర్చొని మాట్లాడుకొని వాటి సమస్యలు వార్డు వారీగా ఏమేమి ఉన్నాయని చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఇటువంటి చర్చించిన సమస్యల్ని 1 by 1 మనము కేటగరైజ్ చేసుకుంటాము. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇలా చేసుకొని అయితే షార్ట్ టర్మ్ చేయగలుగుతాము అవన్నీ వెంటనే నెక్స్ట్ 1 or 2 వీక్లోనే పరిష్కరించేలాగా, మీడియం టర్మ్ అంటే కొంచెం 6 నెలల నుంచి 1 సంవత్సరం పట్టేటువంటి సమస్యల్ని అదే ప్రకారం ప్రణాళిక చేసుకొని, లాంగ్ టర్మ్ ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ రిసోర్స్ కావాల్సినవి లాంగ్ టర్మ్లో పెట్టుకొని ఇది 3 దిశగా దీనికి ప్లాన్ చేసి అమలు చేయడానికి కార్పొరేషన్ తరఫు నుంచి, కౌన్సిల్ తరఫు నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ భాగంగా ఈరోజు పార్టిసిపేట్ చేసిన కార్పొరేటర్స్ అందరూ చాలా చక్కగా చెప్పారు ఏమేమి సమస్యలు ఉన్నాయని. అవన్నీ వినిట్ చేసుకొని ఒక కంపెడియం బుక్లా తయారు చేసి ఆ బుక్కే మనకి ఇప్పుడు రెఫరెన్స్ పాయింట్, అది రెఫరెన్స్ చేసుకొని అన్ని దాంట్లో సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అనే ప్రకారంగా చూసుకొని కార్పొరేషన్లో కేటాయించిన నిధులను కూడా ఎక్కడ సమస్యలు ఆ సమస్యకి వచ్చాయా లేదని చూసుకుని ప్రతి వార్డులో డెవలప్మెంట్ రావాలి, ప్రతి వార్డులో ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకెళ్ళాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. అదే ప్రకారం కౌన్సిల్ ద్వారా కూడా మేయర్ సహకారంతో, కార్పొరేటర్ అందరూ సహకారంతో, మన అధికారులందరూ దానికి తోడ్పడుతూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తాం. ఇది కాఫీ కార్పొరేటర్. ఇంకా అనకాపల్లికి వస్తే, అనకాపల్లి మీకు తెలిసే ఉంది, ఇది విశాఖపట్నం నగరం నుంచి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ మధ్య మధ్య కూడా అయింది కాబట్టి ఇక్కడ కొన్ని ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా స్టాఫ్ సమస్య. స్టాఫ్ ఏరియా ఎక్కువ ఉంది, స్టాఫ్ తక్కువ ఉన్నారని చెప్తున్నారు. అది ఇప్పుడు వేకెన్సీ కూడా తీసుకుని ఆల్రెడీ గవర్నమెంట్కి ఉత్తర్వులు రాయడం జరిగింది. అక్కడి నుంచి మనకు ఇండికేషన్ వచ్చిన వెంటనే ఎక్కడైతే ఫస్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయో ఆ స్టాఫ్ని మనం రిక్రూట్ చేసిన ఎంతవరకు సమస్య తెస్తుంది. వేకెన్సీ ఫిల్అప్ అయిన తర్వాత ఇంకా అదనంగా స్టాఫ్ కావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని అది కూడా చేయడానికి ఆల్రెడీ చేపట్టాం, శ్రీకారం చుట్టాం. దాంట్లో అనకాపల్లి మేజర్ ప్రయారిటీ నాకు, ఎందుకంటే ఇది కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం, అంతే ఇక్కడ ఏరియా కూడా ఎక్కువ ఉంది, స్టాఫ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దృష్టి పెట్టి ఏ స్టాఫ్ వచ్చినా అదనంగా ఇక్కడే ఫస్ట్ కేటాయించుకొని చేసుకునేలాగా చర్యలు చేపడతాము. ఇంకా ఇక్కడ వస్తే అనకాపల్లిలో ముఖ్యంగా డంపింగ్ యార్డ్ ఇష్యూ చెప్తూ ఉన్నారు. ఈ డంపింగ్ యార్డ్ మీకు తెలిసే ఉంది, ఇక్కడ స్థానికులకు నాకన్నా బాగా తెలుసు. ఇందులో కార్పొరేటర్స్ని భాగం చేస్తూ ఈరోజు కమిషనర్ గారు కానీ, మేయర్ నేను కానీ ఇక్కడ వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా పరిష్కరించే విధంగా ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక అందమైన నగరంగా, సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఆలోచనలో ఉన్నారు. దానికి తగ్గ ప్రణాళికలు కూడా అందరికీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వార్డు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు ఈరోజు మేము చేపడుతున్నాం. దాంట్లో భాగంగా కాఫీ విత్ కార్పొరేటర్ అన్నది ఒక వినూత్నమైన కార్యక్రమం. కార్పొరేటర్ స్వయంగా వాళ్ళ వార్డులో ఏ సమస్యలు ఉంటాయో డైరెక్ట్గా వచ్చి వాళ్ళు చెప్పే విధంగా మేము అవన్నీ నోట్ చేసుకొని, ఆఫీసర్స్ కూడా ఇవన్నీ నోట్ చేసుకొని ఎక్కడైతే ఏ ప్రాబ్లం ఉందో అది మేము ఏ విధంగా ప్రణాళికలు వేసి ఆ ప్రజలకు అనుగుణంగా చేయడానికి కార్యక్రమం అన్నది బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్స్ అందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు. రోడ్స్, డ్రైన్స్, వీధి దీపాల గురించి. దాంట్లో భాగంగా అనకాపల్లి చాలా దూరంగా ఉంటుంది కనుక ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ అనకాపల్లికి సపరేట్గా ఏవైతే మౌలిక సదుపాయాలు అందించాలో దానికి సపరేట్గా అందించాలని, అదొక జోన్గా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయాలని మేము నిశ్చయించుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ చెత్త మీద పన్ను గురించి చాలా ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. 120 రూపాయల నుంచి 60 రూపాయలకి తగ్గిస్తూ ఇక్కడ అందరూ స్లమ్ ఏరియా కనుక అందరికీ 60 రూపాయలకి తగ్గిస్తూ మేము అది కూడా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని సీతారాంపురం, కొండాపురం, మాధవగూడెం గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, సర్పంచ్ పులగం రవీందర్, జనార్దన్, సురేష్ పాల్గొన్నారు. మా అమ్మగారి పేరు మా నాన్న పేరు 3 మేము కూర్నగర్ గారు మా 3 ఇది టైల్స్ ఇస్తున్నారు. రోడ్ బాగుందండి, టైల్స్ ఇస్తుండు. తర్వాత ఇంకోటి పాదులు ఎప్పటికప్పుడు కింద గారు టైల్స్ ఫోటో తీరే. ఓకే ఓకే.
ఆప్షన్ గారు ప్రోటోకాల్ ముందు ఉండాలి మీరు. అన్న ఇక్కడ మంచినీళ్ళ సమస్య ఉందన్న, బోర్ లేవు, వాటర్ లేవు, ఏం లేవు ఇక్కడ. అంటే ఇప్పుడు వేరే సోర్స్ లేదు కదా. దగ్గర పైన 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 చూడండి అన్న ఇటు చూడండి. కొంచెం వెనక్కి జరగండి కొంచెం జరగండి వెనక్కి ఓకే అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు, స్థానిక నాయకులు ఆయనను సత్కరించారు. జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆగయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ లక్ష్మణరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూంపల్లి సురేందర్రావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు నూతనంగా గౌరవ శ్రీ తోట ఆగయ్య గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడిని సందర్భంలో మన మండల నాయకుల కోరిక మేరకు మాధవి కోరిక మేరకు మరి మనం తన కోసం సిరిసిల్ల ఆడు వెళ్ళడం ముఖ్యమంత్రి గారికి ముందుగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి అట్లాగే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరు కూడా ముఖ్యులే. దయచేసి మా పార్టీ కుటుంబ సభ్యులు కాబట్టి మీ అందరు కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాయకులు ఏ విజయరామారావు గారు ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు సురేంద్రరావు గారి అధ్యక్షతన నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఈ యొక్క మండల కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు సన్మానానికి ఆహ్వానించాలని విచ్చేసిన ఆగన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు, పార్టీ జిల్లా ఏర్పడ్డాక నూతనంగా అధికారికంగా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన ఆగన్న గారు వారి జీవితం అంతా కూడా విద్యార్థి దశ నుండి కూడా పోరాటం నయమే. అన్న కొడుతున్నా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదకి ఎక్కి కాంగ్రెస్ జెండాను ప్రదర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ నేతలు కోరారు. అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మౌన దీక్ష నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, పీసీసీ అధికార ప్రతినిధి ఆర్ లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శులు ఏ యాదగిరి గౌడ్, చెంబుల శ్రీకాంత్ గౌడ్, దయాకర్, శ్రీధర్ గౌడ్, రామ్మోహన్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో శివుని బొమ్మ నుండి కోటప్పకొండ వరకు పాదయాత్ర ప్రారంభమైంది. పలనాడు జిల్లాగా నర్సరావుపేటను ప్రకటించినందుకు సంఘీభావంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి కోటప్పకొండ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. వచ్చిందనే విధంగా ఆ జన సందోహం చూడండి, ఆ జన ప్రపంచనం చూడండి. తిరిగి రాసిన కనుక మన సీన్ అన్నది మన నాడు కట్ట, మన గోపిరెడ్డి గారి అడ్డ.
ప్రభుత్వంతో చర్చలకు రావాలంటే బకాయి పడ్డ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము పెట్టిన కండిషన్లకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నూతన పీఆర్సీకి వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి నిర్వహిస్తున్న రిలే నిరాదీక్షలో బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నివేదిక లేకుండా కొత్త జీతాలు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 3వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలో 1000 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఒకరోజును మించి ఒకరోజు వేలాది మందిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుతున్నారనే మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి 20 మంది సాధన కమిటీ సభ్యులందరూ కూడా 13 జిల్లాలకి ఈరోజు రేపు పూర్తి స్థాయిలో పర్యటనలు చేస్తూ అందరం కూడా జిల్లాలకు వచ్చేయడం జరిగింది. అందులో భాగంగా మా టీం పక్షాన మేము ఈరోజు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకి ఈరోజు రేపు ఈ యొక్క నిరాహార దీక్ష రిలే శిబిరాలని అడ్రస్ చేయటం జరుగుతుంది. మరి ఈ శిబిరాలు ఈరోజు విశాఖపట్నంలో చూస్తే వేలాది మంది మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాది మందిగా పాల్గొని కదం తొక్కుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఒక్కసారి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి ఈ పోరాటాన్ని ఒక్కసారి చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మేము ఒక్క రూపాయి కూడా అదనంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి సందర్భం ఏది లేదు. మాకు న్యాయపరంగా, ధర్మపరంగా రావాల్సినటువంటి పీఆర్సీ రాకపోగా ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి 27% ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో మాత్రమే మేము ఆవేదనతో బయటకు వచ్చాం. ఇప్పటి వరకు ఏదైతే చరిత్రలో ఐఆర్ కన్నా ఫిట్మెంటు తక్కువ ఇచ్చినటువంటి సందర్భం లేని పక్షంలో మేము రోడ్డు మీదకి వచ్చాం. గత ప్రభుత్వ హయాంలో మేము సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏ స్లాబులు రద్దు చేసిన పక్షంలో మేము రోడ్డు మీదకి వచ్చాం. మాకు ఇప్పటి వరకు గత ప్రభుత్వాల హయాంలో సాధించుకున్న సిసిఏ అంటే పట్టణ అలవెన్సులు రద్దు చేసిన పక్షంలో మేము రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పటి వరకు మా అన్నలు ఏదైతే పెన్షనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు పొందుతున్నటువంటి అదనపు పింఛను రద్దు చేసిన పక్షంలో మేము రోడ్డు మీదకి వచ్చాం. మాకు ఇప్పటి వరకు మీరు ఇస్తున్నటువంటి అలవెన్సులన్నీ రద్దు చేసిన నేపథ్యంలో మేము రోడ్డు మీదకి వచ్చాం. అంతే తప్ప మేము జీతాలు పెంచమని రాలేదు. మీరు ఇస్తున్నటువంటి రాయితీలు కూడా రద్దు చేసిన పక్షంలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. మిమ్మల్ని నమ్మి ఇప్పటికే అనేక సార్లు చర్చలకు వచ్చాం. చర్చలకు వచ్చిన ఉద్యోగ సంఘాలని అవమానపరచడమే కాకుండా నమ్మబలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాచార హక్కు వికాస సమితి క్యాలెండర్ ఆవిష్కరణ. సమాచార హక్కు చట్టం వినియోగించుకోవాలన్న అధ్యక్షులు. V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న V3 న్యూస్ చైర్మన్ కాచం. అనకాపల్లి కార్పొరేటర్లతో సమావేశమైన మేయర్. సమస్యలు అడిగి తెలుసుకున్న వెంకటకుమారి. ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ఆందోళన. నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.